ఉంది. కానీ ఒక్క పాక్షికంగా మాట్లాడితే ఎలా కుదురుతుంది? ఒక పోలీస్ శాఖ గురించి వదిలేసి అతని నేర చరిత్ర అదే చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి వైసీపీ గుండాయిజాన్ని నేను సహించను, ఎవరు చేసినని చెప్పడం వేరు, ఒకరిని హెచ్చరిస్తున్నాను. ఇంకా మూడోది మాటికి కులం. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేసేయండి ఈ చర్చ మీద, అతని మీద దీన్ని న్యాయం చేయాలి, దోషులను శిక్షించాలి. ఏ ఒక్కరు కూడా సాయి కృష్ణ కాపు కాబట్టి చేయాలని అడగలేదు. అడిగిన వాళ్ళు వైసీపీ వాళ్ళు అతని ప్రస్తావన తెస్తుండొచ్చు, కానీ కమ్యూనిస్టులు అడిగారా, కాంగ్రెస్ వాళ్ళు అడిగారా, లేకపోతే మీడియాలో ఎవరైనా అతను ఫలానా కులం కాబట్టి అని అడిగారా? ఎందుకు కులాన్ని తీసుకొని వచ్చి పదే నేను వాళ్ళ కోసం ఎవరన్నారు సార్? ఎవరు ఏ పార్టీ నాయకుడు అంటాడు నేను ఫలానా కులం కోసమే పెట్టానని? పైగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం లేదే. ఎందుకు పదే నేను ఒక కులం కోసం పెట్టలేదు, ఒక కులం కోసం పెట్టలేదు, అందరి కోసం పెట్టినప్పుడు అందులో పోని వాళ్ళు ఉంటారు కదా, ఆ మేరకైనా ఉంటారు కదా. ఈ కనీసమైన తర్కం ఇది. రెండవది, ఓకే మనం ఈ సభలో ఇక్కడే మాట్లాడాము, మీరు మాట్లాడారు, జోగయ్యలతో మాట్లాడారు, అందరితో మాట్లాడారు, ఎవరు కోరే కులంలో పుట్టరు, ఇలాంటి మాటలు కూడా మీరు చెప్పారు. తెలుగుదేశం వాళ్ళు మీతో పొత్తు పెట్టుకొని మీకు 21 స్థానాలు కేటాయించినవి నియోజకవర్గాలు అవన్నీ చూసినప్పుడు ఈ అంశం పరిగణనలో ఉందని మీకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఆయన ఏదో ఒక విపరీతమైన ఆగ్రహానికి గురవుతున్నారు. ఆ ఆగ్రహం ఎవరి మీద? వైసీపీ మీద. అంటే సరే, ఇప్పుడు జగన్ పవన్ కూడా కాపు వ్యూహంలో పోటీ పడినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. మనం వైసీపీ వాళ్ళ మీ సమ గురించి మనం తర్వాత మాట్లాడొచ్చు, కానీ వైసీపీని జగన్ అంటే ఓకే ఒప్పుకుందాం, సవాలు చేశారు, ఒప్పుకుందాం. నేను ముఖ్యమంత్రికి కూడా చెప్పాను, ఇక్కడే చెప్పేస్తాను. అంటే నేను హోంశాఖ మంత్రిని కాదు కాబట్టి నేరస్తులు బతికిపోయారు, సంతోషపడి వాళ్ళ అదృష్టం అంట. అంటే ఇప్పుడున్న హోంశాఖ మంత్రి ఇంక దాని అర్థం చాలా స్పష్టం కదా. ఇప్పుడున్న హోంశాఖ మంత్రి నేరస్తుల పట్ల ఉదారంగా ఉన్నారని మీరు అంటున్నారు. ఎన్నిసార్లు హోంశాఖ మంత్రి గురించి మీరు బహిరంగంగా మాట్లాడతారు, ముఖ్యమంత్రికి కూడా చెప్పనంటారు. అంటే మంత్రివర్గ సమిష్టి బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్యాబినెట్ అన్నది ఉందా లేదా? పోనీ చంద్రబాబు గారిని మీరు కూర్చొని మాట్లాడారు కాబట్టి అక్కడ మీరు ఇలాంటి నిర్ణయం ఏదైనా తీసుకున్నారు. నేను వేసేవన్నీ మామూలు ప్రశ్నలు కాదు వర్మ, చాలా వాస్తవికమైనవి, కనీసమైన తర్కం. ఇంతకు మించి ఇంకా తీవ్రంగా మాట్లాడాలి, తీవ్రంగా అనేవాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. తిట్టిపోయాలి, ఎవరికి తిట్టిపోయడం సమస్య కాదు. హోంమంత్రిని నేను ఇంతవరకు ఇన్నేళ్లలో ఎప్పుడైనా కోపతాపాలు తగాదాలు వస్తే ఒకరినొకరు కొంచెం ఎడమొహంగా ఉండొచ్చు, కానీ ప్రతిసారి ఒక మంత్రి ఇంకొక శాఖను తీసి ఆ శాఖను, ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ మీద నేను ఎంత మాట్లాడానో మీకు తెలుసు, మీరు అది బాగా మన దగ్గర కూడా అయింది. ఇది మటుకు తక్కువ చేయడం కాదండి. ఒక మహిళ, ఒక హోంమంత్రి ఎవరో ఉన్నారు, పదే పోనీ ఆమెకు చెప్పండి, మీరు చెప్పరా? మీరిద్దరు కూర్చున్నప్పుడు హోంశాఖ మంత్రికి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఎవరిది బాధ్యత? అంటే హోంశాఖ సరిగ్గా లేదనుకోవాలా? హోంశాఖను అంటే మొదలైంది, ముఖ్యమంత్రికి చెప్పన జనసేన నాయకులను కూడా స్పేర్ చేయకపోతే మా వాళ్ళు మాట్లాడరు, నేను ఇక్కడే చెప్తున్నాను. మీ వాళ్ళకి మీరు జనసేన కార్యాలయంలో చెప్పండి సార్. ప్రభుత్వ కార్యక్రమంలో ఎలా చెప్తారు? జనసేన ఎమ్మెల్యేలు ఎలా చేయాలో, జనసేన ఎంపీలు ఎలా చేయాలో, జనసేన ఎమ్మెల్యేలు కూడా మా వాళ్ళు నేనే మాట్లాడాలా అని. అంటే మీ వాళ్ళు కూడా మాట్లాడట్లేదు. అంటే మీకు పోలీసులు ఒక్కటి మినహాయిస్తే ఎవరిని ఆయన స్పేర్ చేయట్లేదు. ముఖ్యమంత్రికి చెప్పారు, హోంశాఖ సరిగ్గా లేదన్నట్టుగా విసురుతారు. జనసేన శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా నేనే, అంటే వాళ్ళే నోరిప్పారు కాబట్టి మీరే, అంటే అందరూ తప్పే, నేనొక్కనే అనేటటువంటి ఒక దాన్ని మామూలు తెలుగులో చెప్పాలంటే ఒక విధమైన నిస్పృహకరమైన అసహన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ఇదేమన్నా ప్రజలకు ఏమైనా మేలు చేస్తాయా సమస్యల మీద? ఇంకోటి, మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. అంటే వాట్సాప్ గ్రూపులు అధికారికంగా పెడతారా, సమాంతర వ్యవస్థగా పెడతారా? ఈ వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి అని ఉప ముఖ్యమంత్రి చెప్పారని రేపు పొద్దున పెడితే అన్నిటికంటే ఇబ్బందికరమైంది. నేను చెప్పట్లేదు, అధికారులను కూడా మీరు వేదిక మీద పెట్టుకున్నారు. ఒక ఎస్పీనో పిలిచి అంటున్నారు, వాళ్ళు మీ మాటలు వాళ్ళ ఆదేశాలుగా తీసుకోవాలా, లేకపోతే ఈ వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలండి? కూటమి మిశ్రమ ప్రభుత్వం కాబట్టి నా ఉద్దేశంలో ఇప్పటికైనా దీనికి ఒక సమీక్ష చేయాల్సిన అవసరం అవుతుంది. మా విధానం ఇది. ఇప్పుడు రేపు పొద్దు నుంచి వాళ్ళు విజయోత్సవాలని లేదా రోజు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తామని చంద్రబాబు గారు ప్రకటించారు. ప్రతి చోట ఏ మంత్రి శాఖని ఆ మంత్రి ఇస్తారని చెప్తున్నారు. ప్రతి మంత్రి ఇలాగే మాట్లాడారనుకోండి ఏం జరుగుతుంది? దిస్ గోయింగ్ టు బి వెరీ, కులాన్ని గురించి పైగా సున్నితమైన కులం అన్నదాన్ని పదే ప్రస్తావించడం, వాళ్ళు చేస్తున్నారనే
వీళ్ళు చేస్తున్నారని నేను కాదు ఎందుకు చెప్పుకో ఊరుకుంటే మీరు అందరి తరఫున మాట్లాడితే అంతే అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ఏదో కథ చెప్తారే, పిల్లోడు మంచోడే ఉంగరం కూడా అయింది అన్నట్టుగా నేను వాళ్ళ కోసమే కాదు వాళ్ళ కోసమే మీరు అనకపోతే అయిపోయింది కదా. వాళ్ళ కోసమే ఎవరన్నా అంటే మీరు ఎవరైనా వచ్చి పవన్ గారు మీరు పలానా వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడడం లేదు అని ఎవరన్నా అడిగిన వాళ్ళకి చెప్పండి. అంతేగాని నాకు తర్వాత అర్థమైంది రెండో రోజు నిన్న మళ్ళీ వైసీపీ వాళ్ళ సమావేశం చూశాక ముందస్తుగా ప్రీఎంప్టింగ్ అంటారు, దానికి ఒక సమాధానం ఇవ్వాలని ఆయన భావించారు. అది రాజకీయంగా చేసి ఉండాలి కదా. కాబట్టి మొత్తం మీద అక్కడ రెస్పాన్స్ చూస్తే నేను వేదిక మీద ఉన్న వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వేదిక మీద ఉన్న వాళ్ళ స్పందన, మరీ ముఖ్యంగా అధికారులు కూర్చోలేక నిలవలేక వినలేక వదిలిపెట్టలేక వాళ్ళు పడిన ఇదంతా చూస్తే మటుకు ఐ థింక్ కొంచెం పవన్ కళ్యాణ్ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అందరూ తప్పు, అందరూ నేను గెలుస్తానా ఓడిపోతానా. అప్పుడు ఇంకోటి, నేను మళ్ళీ గెలుస్తానో లేదో నాకు తెలీదు, ఎవరికి తెలియదండి, మీకే కదా. ఎవరికి గెలుస్తారో ఓడిపోతారో తెలిస్తే ఓడిపోయేటప్పుడు పోటీ చేయరు కదా. గెలుస్తామనే పోటీ చేస్తారు ఎవరైనా కానీ గెలుస్తారో ఓడిపోతారో తెలియదు మంత్రులు ప్రభుత్వాలు అన్నప్పుడు అధికారులు ఏం చేయాలండి? దిస్ అగైన్ ఇదే క్వశ్చన్. అధికారులు ఏం చేయాలి? గతంలో ప్రభుత్వం ఉంది, ఇది మూడో ప్రభుత్వం, ఇది మూడో టర్మ్. అధికారులు కలెక్టర్లు ఎస్పీలను కూర్చోబెట్టుకొని మీరు రాజకీయంగా ఆవేశం సృష్టించితే ఆఖరికి మీ పార్టీ వాళ్ళ మీద కూడా మీరు విరుచుకుపడితే వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి సంయమనం చాలా అవసరం. అంతకుముందు కూడా ఆంధ్ర తెలంగాణ ఈ సమస్యలు వచ్చినప్పుడు కూడా కొన్ని ఇలాగే ఇక్కడికి వచ్చి మాట్లాడారు. కాబట్టి ఐ థింక్ అందరూ తప్పులేని వారు తమ తప్పులేరు గారు విశ్వదాభిరామ ఉరివిజనులకెల్లా ఉండు తప్పు. ఒకసారి వేమనని ఆయన తరచూ సుమతిని వేమనను మొన్న చలిచీమల పద్యం చెప్పారు కదా, ఉరివిజనులకెల్లా ఉండు తప్పులేని వారు తమ తప్పులేరు గారు విశ్వదాభిరామ వినురవేమ అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవటం, ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడాము, ఎలాంటి సంకేతాలు ఇచ్చాము, ఇప్పుడు ఎలా దిద్దుకోవాలి అన్నది ఆలోచించడం, మంత్రివర్గం యొక్క సమిష్టి బాధ్యత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్యాబినెట్ అన్నదాన్ని గుర్తించటం చాలా అవసరం. ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి సరిపోయింది. ఇంకో మామూలు మంత్రి నేను ముఖ్యమంత్రికి చెప్పను ఇక్కడే చెప్తాను, చెన్నారెడ్డి గారు అనేవాళ్ళు అట్లా. ఆయనకు షష్ఠి పూర్తి సభలు అవి నేను వేదిక మీదే ఆదేశాలు ఇస్తాను మీరు ఇక్కడే నోట్ చేసుకోవాలని. అది ముఖ్యమంత్రికి చెల్లుతుంది, ముఖ్యమంత్రి గవర్నమెంట్ కాబట్టి.